అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రమేష్ తెలిపారు. అనంతపురం, అనకాపల్లిలోని వివిధ అభివృద్ధి పనులపై మీడియాకు వివరించారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చెప్పడం, ముందుగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మద్దతు తెలపడం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం. సుప్రీంకోర్టులో చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయం. ఈరోజు ప్రధానమంత్రి గారి చొరవతో ఏదైతే ఎలక్షన్ గురించి చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం, న్యాయం ఎప్పటికైనా లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుందనేది మనకు తెలిసింది. అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో, ముఖ్యంగా ఎంఆర్పీఎస్, అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం, సుప్రీంకోర్టులో కూడా రావడం ఇంత కూడా మంచి పరిణామం. అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ వైపు తీసుకుంటే, మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ, నేషనల్ అధికారులను పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ లేదు, మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 160 కిలోమీటర్ల స్పీడు యావరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఫర్నిచర్ తయారు చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆపినట్లు అవుతుంది. ఇక్కడ మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి, ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచరే తయారు చేస్తుంది. అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి, మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చూసేదానికోసం